శ్రీశైలేశుని పద సన్నిధిలో వెలిసిన వినూత్న మందిరము, ఆంధ్రుల వాకిట దివ్య కాంతులే కురిపించిందిక అంబరము. బ్రహ్మ విష్ణు గిరుల నడుమ కృష్ణవేణి సిగలు నగల, తెలుగు తేజమాన కట్ట దశ దిశలు దగదగల. బ్రహ్మ విష్ణు గిరుల నడుమ కృష్ణవేణి సిగలు నగల, తెలుగు తేజమాన కట్ట దశ దిశలు దగదగల. శ్రీశైలేశుని పద సన్నిధిలో వెలిసిన వినూత్న మందిరము, ఆంధ్రుల వాకిట దివ్య కాంతులే కురిపించిందిక అంబరము. గలగల పరుగుల కాల్వలు మన పైరులు, పసిడి పంట తులతూగే సిరి సంపద వరి రాసులు మన ఎంట. గలగల పరుగుల కాల్వలు మన పైరులు, పసిడి పంట తులతూగే సిరి సంపద వరి రాసులు మన ఎంట. తెలుగువారి శక్తియుక్తులకు ఇది ఒక అభివ్యక్తి, తెలుగువారి శక్తియుక్తులకు ఇది ఒక అభివ్యక్తి. అలు పెరుగని శ్రమజీవం చాటింది తెలుగు కీర్తి. శివుని కంట అగ్నిధార ఈ కరెంటు తీగలుగా, తెలుగునాట ప్రకాశించు మహాదేవుని దీవెనగా. శివుని కంట అగ్నిధార ఈ కరెంటు తీగలుగా, తెలుగునాట ప్రకాశించు మహాదేవుని దీవెనగా. నవభారత రూపకర్త జవహర్లాలు కన్న కలలు, నవభారత రూపకర్త జవహర్లాలు కన్న కలలు. ఇంజనీర్ల సామర్థ్యం సృష్టించిన ప్రగతి అలలు. చెమటోర్చిన తెలుగువారి పట్టుదలకు ప్రతిరూపం, కొండరాళ్లు పగులగొట్టి బండలనే పిండి చేసి. చెమటోర్చిన తెలుగువారి పట్టుదలకు ప్రతిరూపం, కొండరాళ్లు పగులగొట్టి బండలనే పిండి చేసి. మన కండలు కరగబెట్టి నిలబెట్టిన జలరాశి, నీలం సంజీవరెడ్డి సాగర్ డ్యాము. నాటి ప్రజల కార్యదీక్ష నేడు మనకు ఆదర్శం. కర్నూలు జిల్లా కృష్ణానదీ తీరాన ప్రాచీనాలయంలో వెలిసిన దైవం భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి. దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఇదొకటి. శ్రీశైలంలోని పాతాళగంగ స్నానఘట్టానికి దగ్గరగా నల్లమల కొండలకు పశ్చిమ భాగాన బ్రహ్మగిరి, విష్ణుగిరి అని పిలువబడే కొండల మధ్య నిర్మించిన ఆధునిక దేవాలయమే నీలం సంజీవరెడ్డి సాగర్ డ్యాం. శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా 1963 జూలై 24వ తేదీన శంకుస్థాపన జరిగింది. ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడి శిలాఫలకంపై చెక్కిన అక్షరాలు ఈ ప్రాజెక్టు ఉద్దేశాన్ని చాటి చెబుతున్నాయి. ప్రాచీన దేవాలయానికి దగ్గరగా నేడు ఒక బృహత్తర ఆధునిక దేవాలయం, ప్రజలకు నీటిపారుదల, విద్యుత్ సౌకర్యాలు కలిగించే దేవాలయం. భారత తొలి ప్రధాని స్వయంగా శంకుస్థాపన చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక విద్యుత్ కొరత ఉండదని ఆశీర్వదించారు. శంకుస్థాపన జరిగిన సందర్భంలో ప్రాజెక్టుకు అప్పటి చీఫ్ ఇంజనీర్ శ్రీ జిఏ నరసింహారావు ప్రాజెక్టు గురించి ఒక నివేదికను సమర్పించారు. ఆ నివేదికలో పేర్కొన్న విషయాలు
నేడు పునశ్చరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు అంటే ఆంధ్రప్రదేశ్ సౌభాగ్యానికి మారుపేరు అనవచ్చు. ఎందుకంటే దీనివల్ల చౌకగా జల విద్యుత్తు లభిస్తుంది. ఈ విద్యుత్తుతో రాష్ట్రంలోని సహజ ఖనిజ వనరులను ఉపయోగించుకోవడానికి అవసరమైన పరిశ్రమలను స్థాపించగలం. అనుకున్న లక్ష్యాలను చాలా వరకు నేడు ఈ ప్రాజెక్టు సాధించింది. కృష్ణానదిపై ఉన్న అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టులు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, శ్రీశైలం ప్రాజెక్ట్. ఈ రెండు ప్రాజెక్టుల గురించి ప్రస్తావించినప్పుడు ప్రథమంగా ప్రఖ్యాత ఇంజనీర్ పద్మభూషణ్ డాక్టర్ కెఎల్ రావు గుర్తుకు వస్తారు. డాక్టర్ కెఎల్ రావు ఇంజనీరింగ్ సామర్థ్యానికి, ఆయన మేధోశక్తికి, అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనాలు ఈ రెండు ప్రాజెక్టులు. ఈ మహోన్నత ప్రాజెక్టులు డాక్టర్ రావు సాధించిన మహోన్నత విజయాలు. వీటి వల్ల కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, యావత్ దేశానికి కూడా అనేక ప్రయోజనాలు ప్రాప్తించాయి. రాష్ట్రం ఈ ప్రాజెక్టుల వల్ల సస్యశ్యామలమయ్యింది. కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమల్లో మహాబలేశ్వర్ వద్ద జన్మించిన కృష్ణానది దక్షిణ భారతదేశంలోని రెండవ అతిపెద్ద నది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 1240 కిలోమీటర్లు ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఈ నది ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించి రాష్ట్రంలో మొత్తం 720 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. పశ్చిమ కనుమల్లో కృష్ణానది జన్మించిన మహాబలేశ్వరం నుంచి నదీ ప్రవాహానికి దిగువన 869 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం ప్రాజెక్టు ఉంది. శ్రీశైలంలోని ప్రఖ్యాత దేవాలయానికి దగ్గరగా ఉన్న పాతాళగంగ స్నానఘట్టానికి 800 మీటర్ల దూరంలో నల్లమల కొండల పశ్చిమ భాగాన కొండల మధ్య లోతైన ఇరుకైన నదీ ప్రవాహానికి దగ్గరగా డ్యాము నిర్మించడం జరిగింది. ఆ కృష్ణానదీ జలాలే నేడు నీలం సంజీవిరెడ్డి సాగర్ డ్యాం పేర నిర్మించిన ఆధునిక దేవాలయంలో ముక్కంటి కంటి చల్లని మంటరీతి విద్యుత్ ప్రవాహాలను ప్రసాదిస్తున్నాయి. కృష్ణానదీ జలాలతో కృష్ణానదీ జలాల సమీకృతాభివృద్ధి కొరకు నిర్మించిన బహుళార్థ సాధక ప్రాజెక్టుల్లో ప్రముఖమైనది శ్రీశైలం ప్రాజెక్ట్. ఆధ్యాత్మికత, ఆధునికతల అపురూప సంగమం నేటి శ్రీశైలం ప్రాజెక్ట్. గ్యాప్ ప్రదేశంలో ఉధృతి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని దాన్ని తట్టుకునేలా 5 నుంచి 15 టన్నుల శిలలను నిర్మాణానికి ఉపయోగించారు. ఈ గ్యాప్ను 1966 జనవరి 9 నాటికి క్లోజ్ చేశారు. ఈ విధంగా ఎగువ కాఫర్ డ్యామును
9 విభాగాలుగా విభజించి రాళ్లను నింపి కాంక్రీటింగ్ ప్రక్రియ ద్వారా సముద్ర మట్టానికి 560 అడుగుల ఎత్తు వరకు కట్టారు. డ్యాము ఫౌండేషన్ వేయటానికి అనుగుణంగా తయారు చేయటం, అందుకుగాను ఋతుపవనాలు లేని కాలంలో అంటే నవంబర్ నుంచి మే వరకు 195 రోజులు లభిస్తాయి. నవంబర్ నుంచి జూన్ వరకు ఋతుపవనాలు లేని సమయంలో డ్యాము పని సాగాలంటే 30,000 క్యూసెక్కుల ప్రవాహ దిశను మార్చటం అవసరమయ్యింది. నది దిగువ భాగాన్ని పొడిగా మార్చటానికి నదీ ప్రవాహ దిశను మార్చి 30,000 క్యూసెక్కుల నదీ జలాన్ని ముందు నుంచి దిగువకు మళ్లించారు. ప్రవాహ దిశను మార్చటానికి ఎడమ వైపున 20,000 క్యూసెక్కుల సామర్థ్యంతో 30 అడుగుల వ్యాసం 2,250 అడుగుల పొడవు కలిగిన ప్రవాహ దిశను మార్చే సొరంగం అంటే డైవర్షన్ టన్నెల్. కుడివైపున 2,450 అడుగుల పొడవు 50 అడుగుల వెడల్పు కలిగిన 10,000 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న కాలువ అంటే డైవర్షన్ ఛానల్ తవ్వారు. స్వరంగం గుండా 20,000 క్యూసెక్కుల నీరు, ఛానల్ ద్వారా 10,000 క్యూసెక్కుల నీరు, మొత్తం 30,000 క్యూసెక్కుల నీరు అనుకున్న విధంగా మళ్లించగలిగారు. డ్యామ్ ఫౌండేషన్స్ తీసే ప్రదేశం పొడిగా ఉండడం అవసరం. అప్పుడే తవ్వకం పనులు జరుగుతాయి. అందువల్ల ఎగువ భాగాన నీటిని నిరోధించటానికి ఎగువ కాఫర్ డ్యాం నిర్మించవలసి వచ్చింది. అలాగే నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ కానీ సొరంగం ఛానళ్ల ద్వారా వదిలిన నీరు కానీ రాకుండా ఉండడానికి దిగువ కాఫర్ డ్యాం నిర్మించవలసి వచ్చింది. ఈ విధంగా 2 పాక్షికంగా శాశ్వత స్థాయి ఉన్న కాంక్రీట్ కాఫర్ డ్యాములు, ఇందులో ఒకటి ప్రవాహానికి ఎగువన, రెండవది ప్రవాహానికి దిగువన ఉండేలా ఏర్పాటు చేశారు. ఎడమవైపు ఉన్న డైవర్షన్ టన్నెల్లో ప్రవాహాన్ని అదుపు చేసే షాఫ్ట్ మోడల్ రెగ్యులేటింగ్ గేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సొరంగం నిర్మాణానికి ముందు అనేక నమూనాలను పరిశీలించి సామర్థ్యాన్ని లెక్కించి నిర్ణయం తీసుకున్నారు. కుడివైపున ఉన్న డైవర్షన్ ఛానల్ను కుడివైపు ఉన్న శిలా ప్రదేశంలో దీన్ని తవ్వడం జరిగింది. నిర్మాణ సమయంలో ఇక్కడి నుంచి కాఫర్ డ్యాం ప్రాంతానికి చేరుకునే సదుపాయం కోసం ఈ కాలువపై 2 తాత్కాలిక ప్లేట్ గడ్డర్ బ్రిడ్జిలు నిర్మించడం జరిగింది. 1964 మార్చి 12వ తేదీన ఈ కాలువ తవ్వకం ప్రారంభించి 1965 డిసెంబర్ 31 నాటికి ముగించారు. 1964లో అనేక నమూనాలు పరిశీలించిన తర్వాత ప్రధాన ఆనకట్టుకు ఎగువన 1, దిగువన 1 మొత్తం 2 కాఫర్ డ్యాములను నిర్మించాలని నిర్ణయించారు. 2 తాత్కాలిక కాఫర్ డ్యాములు నిర్మించిన తర్వాత వాటి మధ్యన ఉన్న నదీ జలాన్ని ఖాళీ చేసిన తర్వాత శాశ్వత కాంక్రీట్ డ్యాముల నిర్మాణం చేపట్టారు. ప్రవాహం ఎగువన కాఫర్ డ్యాం నిర్మాణం 1965 నవంబర్ 1న ప్రారంభమైంది. డ్యాం నిర్మాణంతో పాటు అక్కడ వాటర్ లెవెల్ పెరిగి గ్యాప్ ప్రదేశం నుంచి ప్రవాహ ఉధృతి తీవ్రమయ్యింది. కింది నుంచి నీటి లెవెల్ వరకు 54 అడుగుల వెడల్పు గల స్టీల్ షట్టరింగ్ ప్లేటులను డైవర్ల సహాయంతో అమర్చారు. డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యాములో 6 అడుగుల 6 అంగుళాల వ్యాసం కలిగిన స్టీలు సిలిండర్లను ఉపయోగించారు. 2 సిలిండర్ల మధ్య 2 అడుగుల ఖాళీ ఉంచారు. ఈ ఖాళీలో ఇసుక బస్తాలు నింపారు. సిలిండర్లలో రబుల్, కోల్ గ్రౌట్ రాళ్లు నింపారు. 55 అడుగుల పొడవు 10 టన్నుల బరువు కలిగిన సిలిండర్లను అమర్చటం కష్టసాధ్యమే అయ్యింది.
ఒక అరుదైన కాంక్రీటింగ్ ప్రక్రియ ద్వారా ఈ కాఫర్ డ్యాం కట్టడం జరిగింది. సిమెంటు ఇసుకల మిశ్రమాన్ని 1500 ఆర్పిఎం వద్ద కలిపి తీవ్రమైన ఒత్తిడితో పంపి ఖాళీలను నింపడం జరిగింది. తీవ్రమైన వేగంతో ఒత్తిడితో రూపొందించిన ఈ మిశ్రమం ఖాళీ స్థలాల్లో నుంచి నీరు బయటకు రావడాన్ని బలంగా అడ్డుకుంది. ఈ విధంగా జలగర్భంలో దృఢమైన డ్యాము నిర్మాణం జరిగింది. గ్రౌట్ పైపులను వివిధ ప్రాంతాల్లో అమర్చి రబుల్ వేసిన తర్వాత ఈ స్టీలు ప్లేట్లు అమర్చడం జరిగింది. ప్రతి మిక్సర్ వద్ద గంటకు 50 బ్యాగుల చొప్పున కోల్ గ్రేటింగ్ జరిగింది. ఈ నిర్మాణం బ్లాకులు పూర్తయిన తర్వాత డిజైన్ ప్రకారం 560 పైచిలుకు అడుగుల ఎత్తు వరకు కాఫర్ డ్యాం కాంక్రీట్ నిర్మాణం ప్రారంభమైంది. చివరకు 577 అడుగులకు పైబడి ఈ డ్యాం నిర్మించబడింది. పనివేగం పెంచడానికి 12.5 టన్నుల బరువు మోయగల 2 కేబుల్ వేలను, గంటకు 300 టన్నుల రాళ్లను పగలకొట్టే సామర్థ్యం కలిగిన క్రషింగ్ ప్లాంట్, కూలింగ్ ప్లాంట్, కాంక్రీట్ ఉత్పత్తి చేసే బాచింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుని పని సాధ్యమైనంత త్వరగా ముగించటానికి దీక్షగా ప్రయత్నించడం జరిగింది. అత్యంత దీక్షతో లక్ష్య సాధనే ధ్యేయంగా అహర్నిశలు పనిచేసి ఈ డ్యామును ఒక ఆధునిక దేవాలయంగా తీర్చిదిద్దారు. వారి కార్యదీక్ష, నిరంతర శ్రమల ప్రతిరూపమే ఈ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పనితనాన్ని, నాణ్యతను దేశంలోని వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన ఇంజనీర్లు నేటికీ మెచ్చుకోవటం నిర్మాణంలో పాల్గొన్న వారి కార్యదీక్షకు నిదర్శనం. ఆ దీక్ష, పట్టుదల ఈ తరానికి స్ఫూర్తి కావాలి. విద్యుత్ శక్తికి జన్మస్థానంగా అలరారుతున్న శ్రీశైలం ప్రాజెక్టు ఒక కాంక్రీటు కట్టడం కాదు, ఒక ఆధునిక దేవాలయం. శిలలున్నీరు సిమెంటు కాదు సుమి, ఈ శ్రీదమ్ము డ్యామిచ్చటన్ వెలయం చేసిన దాంధ్ర కార్మికులమై.
నేత్రస్థులన్మాంసమున్ తులతేదీ పెనుకట్టడమ్మునకు నెందున్ ధారిణిన్ దీని మంగళనామమ్ము స్మరించు సర్వజగ మాకంజారి తారార్కమున్ అంటూ తెలుగు కవులు కవితలెల్లారు. ప్రవాహం దిగున కాఫర్ డ్యాం నిర్మాణం 1965 అక్టోబర్ 22న ప్రారంభమైంది. 1966 జనవరి 30 నాటికి శిలల కట్టవేయటం పూర్తయింది. ఈ విధంగా ఎండాకాలంలో అతి తక్కువ నీరు ప్రవహిస్తున్నప్పుడు డ్యాం ఫౌండేషన్లు తవ్వడం జరిగింది. గట్టిరాయి వచ్చేంత వరకు త్రవ్వి డ్యాం కట్టడం మొదలుపెట్టారు. ఫౌండేషన్ రాకును మరింత దృఢంగా రూపొందించడానికి కన్సాలిడేషన్ గ్రౌటింగ్ పద్ధతి అవలంబించారు. బ్యాచ్ మిక్సర్ల ద్వారా సిమెంట్ మోర్టారును తయారు చేసుకుని పెద్ద పెద్ద శిలలను మోర్టార్లో అమర్చి నిర్మాణం కొనసాగించారు. ఈ శిలలను జవాళీలు అనబడే కూలీలు గొలుసులతో కర్రలకు కట్టుకుని వచ్చేవారు. ఈ రాళ్లు తేవటానికి కూలీలు పైకి క్రిందికి ఎక్కి దిగడం కోసం ప్రతి సంవత్సరం మట్టితో బండ్ ఏర్పాటు చేసుకోవలసి ఉండేది. వర్షాకాలంలో ఈ బండ్ ప్రవాహ వేగం వల్ల కొట్టుకుపోతుంది. తిరిగి పని మొదలు పెట్టాలంటే మరల బండ్ నిర్మాణం జరగాలి. ఈ విధంగా డ్యాము ఎత్తు పెరిగే కొద్దీ పని ఆలస్యం అవుతుంది. ఈ ఆలస్యాన్ని నివారించడానికి 4వ బ్లాక్ నుంచి 15వ బ్లాక్ వరకు కేబుల్ వే ఉపయోగించి కాంక్రీటింగ్ ప్రక్రియ ద్వారా నిర్మాణం కొనసాగించారు. డ్యాం మొత్తం పొడవు 1680 అడుగులు. దీనిని 22 బ్లాకులుగా విడగొట్టారు. ఒక్కొక్క బ్లాకు పొడవు 74 అడుగులు. ఈ బ్లాకుల మధ్య కాపర్ సీల్ జాయింట్ ఏర్పాటు చేశారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న రోజుల్లో అబేట్మెంట్ బ్లాకుల ఎత్తు పెంచుతూ, ప్రవాహం తక్కువగా ఉన్న సమయంలో
సెంట్రల్ బ్లాక్ ఎత్తు పెంచుతూ 1984 సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేశారు. అదే సమయానికి స్పిల్వే భాగంలో ఒక బ్రిడ్జి నిర్మాణం కూడా పూర్తయింది. శ్రీశైలం డ్యాం కుడిగట్టున మొదటి పవర్ హౌస్ నిర్మాణం జరిగింది. దీనిపైన అంటే 904 అడుగుల ఎత్తులో ఒక ఆర్సీసీ బ్రిడ్జ్ నిర్మాణం కూడా జరిగింది. ఈ బ్రిడ్జి వెడల్పు 6.7 మీటర్లు. ఎమర్జెన్సీ గేటు గ్రూప్స్ వద్ద గేట్ల నిర్వహణకు గాను అప్స్ట్రీమ్ మిడిల్ బీముల మధ్యలో రిమూవబుల్ స్లాబులను ఏర్పాటు చేయడం జరిగింది. ఎనిమిది 830 అడుగుల వద్ద ఓగీ టైప్ స్పిల్వే ఏర్పాటు చేయడం జరిగింది. స్పిల్వే బ్రిడ్జి పైన, డ్యాం పైన భారీ వాహనాలను భద్రత దృష్ట్యా అనుమతించటం లేదు. శ్రీశైలం కుడిగట్టున మొదటి పవర్ హౌస్ నిర్మాణం జరిగింది. పెన్స్టాక్ టన్నెల్ నిర్మాణం సగం వరకు 45 డిగ్రీల కోణంలో ఉంటుంది. ఆ తర్వాత సమతలమవుతుంది. ఆ కోణం ఉన్న ప్రదేశంలో నీటి ఒత్తిడి అధికంగా ఉంటుంది. కాబట్టి అక్కడ కాంక్రీట్ వాడితే దెబ్బతినే అవకాశాలున్నాయి. అందువల్ల స్టీల్ ప్లేటులు ఉపయోగించారు. స్టీల్ ఫెరూల్స్ను వర్క్షాప్లో తయారు చేసి ట్రైలర్స్ ద్వారా వాటిని నిర్మాణ స్థలానికి తరలించారు. వాలుగా ఉన్న పెన్స్టాక్ టన్నెల్స్లో వాటిని నేర్పుగా అమర్చడం జరిగింది. సొరంగం లోపల ఈ ఫెరూల్స్ను రింగులతో ఒకదానినొకటి కలిపి ప్రత్యేకమైన పద్ధతిలో వెల్డింగ్ చేసి నాణ్యతను పరీక్షించి బిగించటం జరిగింది. పవర్ టన్నెల్ సొరంగం ద్వారా 20 అడుగుల వ్యాసం కలిగిన 7 పెన్స్టాక్ సొరంగాలకు నీరు సరఫరా అవుతుంది. ఈ సొరంగాలు పవర్ హౌస్లోని 7 యూనిట్లకు వెళతాయి. విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి అయిన 11 కిలోవాట్ల విద్యుత్తును 220 కిలోవాట్లుగా అక్కడే స్టెపప్ చేసి హైటెన్షన్ లైన్ల ద్వారా గ్రిడ్కు అనుసంధానం చేస్తారు. దీనికి గాను స్విచ్ యార్డ్ నిర్మాణం కూడా జరిగింది. ఎడమ కుడి గట్టులకు రవాణా సదుపాయం కోసం డ్యాముకు 6500 అడుగుల దిగువన ప్రెస్డ్ కాంక్రీట్ వంతెన నిర్మించడం జరిగింది. ఈ వంతెన పొడవు 1740 అడుగులు. దీనివల్ల శ్రీశైలం హైదరాబాద్ రవాణా మార్గం. ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎందరో ప్రముఖులు వచ్చి చూశారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ తన చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి సూత్రధారులు కెఎల్ రావు గారు, నీలం సంజీవిరెడ్డి గారు.
అప్పటి రాష్ట్రపతి వివి గిరిగారు కూడా ఈ ప్రాజెక్టును సందర్శించి నిర్మాణ కౌశలాన్ని అభినందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఈ ప్రాజెక్టును సందర్శించి ఈ ఆధునిక దేవాలయం శోభా వైభవాలకు ముగ్ధులయ్యారు. విజయభాస్కర్ రెడ్డి వంటి నాయకులు అనేక మంది ఈ ప్రాజెక్టును సందర్శించిన వారిలో ఉన్నారు. ఈ ఆధునిక దేవాలయం వద్ద ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రంలో మొదటి 4 యూనిట్లను అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ 1982లో జాతికి అంకితం చేశారు.